అన్న ఇది డిఫరెన్సెస్ కొంచెం చెప్పండి. ఫైటర్స్కి ఇలాంటి ఆర్టిస్టులకి డిఫరెన్స్ ఏంటి? ఇది పాపం వాళ్ళు చాలా స్టంట్లు మీరు పడుతూ ఉంటారు. ఈ డిఫరెన్సెస్ ఏంటన్న? అంటే వాళ్ళు చేసే స్పీడు, వాళ్ళు డైలీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డైలీ వాళ్ళు రిహార్సల్స్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. మనం చేయము. మనం జిమ్లోకి వెళ్తాము, ఆ జిమ్ వర్కౌట్ వేరు. ఇప్పుడు రన్నింగ్ చేజ్లు అంటే మనం చేయం కదా తమ్ముడు, వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా చేసేది చాలా రిస్కే. చాలా మంది ఫైటర్స్కి షూట్స్లలో కాళ్ళు విరిగిపోతుంటాయి, చేతులు విరిగిపోతుంటాయి, నడుములు విరిగిపోతుంటాయి. వాళ్ళు కూడా పాపం చాలా డూ ఆర్ డై అన్నట్టు చేస్తుంటారు, పాపం చాలా కష్టపడతారు. ఓ బిహైండ్ స్క్రీన్ చూసుకుంటే, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే మనం అంత పెద్ద సీక్వెన్స్, ఆ ఫైట్ అన్ని చూస్తుంటాం కదా, మనం అక్కడ సెట్లో ఉండి దగ్గరుండి కళ్ళ ముందర చూస్తుంటాం కదా, ఒక్కొక్కటి కష్టము మామూలు కష్టం కాదు తమ్ముడు. ఫైటర్స్ కాళ్ళు చేతులు విరుగుతుంటాయి, అసలు అంతంత హెవీ పర్సనాలిటీలు పడుకొని వాళ్ళు పడడాలు, ఇక్కడి నుంచి వెళ్ళి రోప్తోని అక్కడ కొడితే అక్కడ పడడము, ఆ గ్లాస్ బ్రేక్లు, నేనే షాక్ అవుతాను ఒక్కోసారి ఎలా చేస్తారని చెప్పేసి. తప్పదు అన్న, ఇక ఫైటర్స్ కదా, తప్పదు కదా అన్న. పేమెంట్స్ కూడా చాలా ఉంటాయి, దాని తగ్గట్టే ఉంటాయి లేదు, కానీ రిస్క్ కదా తమ్ముడు, ఎంతైనా రిస్క్ కదా. ఎస్, డబ్బులు శాశ్వతం కాదు కదా, మనం మంచిగా ఉంటేనే డబ్బులు వస్తాయి. అవును మరి ఎస్. మీరు ఇన్ని సినిమాల్లో మీకు బాగా డిఫికల్ట్ అనిపించి చాలా కష్టం అనిపించిన ఫైట్ సీక్వెన్స్ అంటే ఏదైనా ఫైట్ సీక్వెన్స్ కానీ ఏదైనా సీన్ కానీ ఏదైనా? అంటే అట్లా ఏముండదు తమ్ముడు, అన్ని చేస్తాం తమ్ముడు. అంటే కొత్తలో వచ్చినప్పుడు కొంచెం భయం ఉండేది, ఫైట్ సీక్వెన్స్లు, రోప్లు కట్టేసి తీసుకొని ఆడపడేసడము. అంటే ఆ టైమింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ టైమింగ్, మనం టైం తెలియాలి మనకు. కొత్తగా వచ్చినప్పుడు టైమింగ్ తెలియదు కదా, ఇట్లా తిరగాలని అప్పుడే ఇట్లా తిరిగేస్తే అట్లా కాదు, అంతగా కొంచెం తిరగాలని చెప్పేసి అంటారు, మనకు తెలియదు కదా. సో కొత్తగా వచ్చినప్పుడు జర ఇబ్బంది అవుతుండే. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది ప్రతిదానికి, ఆ టైమింగ్స్ అన్ని అట్లాంటిది ఇబ్బంది ఏం లేదు.